అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఎదురుగా ఉన్న లబ్ధ ప్రతిష్ఠులకు, చాలా విశేష కృషి చేసిన సాహిత్యకారులంతా ఈ సమావేశంలో ఉన్నారు. అందరికీ నమస్కారం. నిజానికి ఇది చాలా పెద్ద టాపిక్. మనం ఒక పూట కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ ఒక 10 నిమిషాల్లో కొద్దిపాటి కొన్ని వివరాలు చెప్తాను అంతే. ఇప్పుడు సాహిత్యంలో యువస్వరాలు ఇప్పుడు ఎవరున్నారు అనేది మాట్లాడాలి మనం. యువస్వరాలు అంటే ఎవరు? ఊరికే ఆ కథ ఈ కథ రాసేవాళ్ళు కాదు కదా. కథానిలయం సమావేశంలో ఆశించే యువస్వరాలు వాళ్ళు ఏదో అర్థవంతమైన కథలు, ఏదో ఒక మార్పును ఆశిస్తున్న కథలు, లేదా ఏదో ఒక ఇప్పటి వరకు అవ్యక్తమైన సమూహాలని వ్యక్తం చేస్తున్న కథలు, ఈ కథలు రాస్తున్న వాళ్ళని కదా మనం ఇప్పుడు ఎంచాలి. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? వీళ్ళు హఠాత్తుగా ఇప్పుడు ఊడిపడతారా? మన తెలుగు ఆవరణంలో వీళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు? వీళ్ళు ఇప్పుడు రావడానికి వచ్చే సందర్భం ఏర్పడటానికి ఒక 30 ఏళ్ల భిన్న కృషి సాగింది. ఈ కథావరణాన్ని, ఈ షార్ట్ స్టోరీ యొక్క ఎకో సిస్టమ్ని కాపాడుకుంటూ రావడం వల్లే ఇప్పుడు యువస్వరాలు అనే ఒక మాటను మనం వాడగలుగుతున్నాం ధైర్యంగా. ఇది ఒకప్పుడైతే ఈ మాట లేదు తెలుగులో. కమర్షియల్ వీక్లీలు వికృతమైన స్థితికి చేరాక, అంటే అవి సర్క్యులేషన్ పెంచుకోవడానికి తాండవం ఆడుతున్న సందర్భంలో కమర్షియల్ నవలలు ముందు వరుసలోకి వచ్చినప్పుడు కథల్ని కూడా బజారుకి ఇడ్చి కార్డు కథలు, ఆ కథలు, ఈ కథలు, సరసమైన కథలు, క్రైమ్ కథలు, ఇంకేవో పోటీలు పెడుతూ సింగిల్ పేజీ కథల్ని ఒక గందరగోళ స్థితిలోకి నెట్టినప్పుడు ఈ కథ ఇలా పోతే అసలుకే ప్రమాదం అవుతుంది. ఈ మట్టిలో మాణిక్యాలంటూ కొన్ని ఉంటాయి, మాణిక్యాల అనబడే వాటిని మాణిక్యం అనాలి అని మొట్టమొదట ప్రయత్నించి ఆ ఇకోసిస్టమ్ కోసం నడుము బిగించింది ఇద్దరు, వాసిరెడ్డి నవీన్ గారు, పాపినేని శివశంకర్ గారు. దానికి స్ఫూర్తి కాళీపట్నం రామారావు గారు. కాళీపట్నం రామారావు అనే ఒక లైట్ హౌస్ నిలబడకపోయి ఉంటే ఈ లైట్ ఆ వెలుగు వాళ్ళిద్దరి మీద పడేదే కాదు. 1990 నుంచి ఇవాళ యువస్వరాలు అనే మాట వాడటానికి ధైర్యంగా భయానకమైన కృషి చేసిన మొదటి ఇద్దరు వ్యక్తులు, ఒక ఇన్స్టిట్యూషన్, కథ. ఇదేం చేసిందంటే తెలుగు కథకులు నిర్లిప్తతలో జారిపోకుండా, లేదా ఈ వ్యాపార కథల తుఫాన్లో అలసత్వానికి పోకుండా మనం మన శీలాన్ని, మన చేతనను కాపాడుకుందాం అని గట్టిగా అనుకోవడానికి కథా సంకలనాలు 1990 నుంచి 2000 వరకు గొప్ప స్ఫూర్తినిచ్చాయి. పాఠకులు అది గుర్తించారు. మనం రోజు చదివే వీక్లీల్లోవి కథలే కావు, ఇవి కథలు, ఇవెందుకు కథలు, వీటి సారమేమి, వీటి దృక్పథమేమి, ఇవి తెలుసుకోవడం మొదలెట్టారు. ఆ 90ల నుంచి 2000 వరకు కథలు కొనసాగటం వల్ల 95 నుంచి మాలాంటి వాళ్ళం మేము రాగలిగాం. మేము వచ్చినప్పుడు ఎలాంటి వాతావరణం ఉంది తెలుగు కథల్లో. అద్భుతమైన కథకులు వెలుగుతున్నారు. అసలు మేము పోస్టర్ మీద సినిమా వాళ్ళని చూసినట్టుగా కథకులను చూసేవాళ్ళం. కొలకలూరు ఇనాక్ గారు కనపడితే ఆయన ఇనాక్ గారట అని దూరం చూసేవాళ్ళం.
అసలు ఆ రోజుల్లో సినిమా హీరోల్లాగా జంట రచయితలు వెలుగుతుండేవాళ్ళు. వైజాగ్ పేరెత్తగానే విమలమూర్తి గారు, కవన శర్మ గారు వాళ్ళ కథలు అని మాట్లాడుకునేవాళ్ళం. అట్టాడు అప్పలనాయుడు గారు, గంటేడు గౌరనాయుడు గారు అని వాళ్ళ కథలు. ఇటు తెలంగాణకు వస్తే తుమ్మేటి గారు, అల్లం రాజయ్య గారు అసలు స్టార్స్ అన్నమాట. కాలు మల్లయ్య గారు, బోయ జంగయ్య గారు. అటు అనంతపురంకి వెళ్తే చిలుకూరు దేవపుత్ర, స్వామి. వీళ్ళందరికీ మీరు గొప్ప రచయితలబ్బా, మీ కథ వేసుకోవడమే భాగ్యం అని చెప్పడానికి ఇండియా టుడే లాంటి సంచికలు, ప్రత్యేక సంచికలు వేసేది. అందులో ఓలగా గారి ఫోటో చూసి, కుప్పిలి పద్మ గారి ఫోటో చూసి ఇలా మనం వస్తామా, వీళ్ళని అందుకోవాలంటే ఏం చేయాలి? ఈ ఎకో సిస్టమ్ అంతా కాపాడుకుంటూ వచ్చిన వ్యవస్థను సరిగ్గా 2000 సంవత్సరంలో ఆంధ్రజ్యోతి మూతపడింది, ఇండియా టుడే సాహిత్య సంచికలు మానేసింది, ఆంధ్రప్రభ లాంటివి మూతపడ్డాయి, మొత్తం ఆహ్వానం లాంటివి అన్నీ కూడా తెలుగు కథను వేదిక లేని స్థితికి మెల్లగా నెట్టబడుతూ వచ్చిన సందర్భం అది. నాకు బాగా గుర్తు 2003, 2004 ఆ టైంలో నేను సార్ ఏమి కనపడట్లేదు అని దేవులపల్లి అమర్ గారు కనపడితే, సార్ ఏ సంచికలు లేవు, ఆంధ్రజ్యోతి మూతపడింది, ఏమి కథలు వేయడానికి ఒక డయాసే లేదండి, సాహిత్య సంచిక తెస్తాము అంటే అమర్ గారు చిన్న పత్రిక అది ప్రజాతంత్రాన్ని, కె శ్రీనివాస్ గారు నువ్వు కలిసి చేస్తారా, చేయండి బాగుంటుందంటే 2 సంవత్సరాలు తెచ్చాను నేను స్పెషల్ ఇష్యూ మేము. ఇది కూడా అయిపోయాక నాకు బాగా గుర్తు నవీన్ గారు కథలే లేవయా కథ 2004, 5, 6, 7 మీరు చూడండి ఇప్పటికి కూడా కథలు రాయని స్థితికి వెళ్ళిపోయారు ఒక దశలో. ఇప్పుడు రాసి ఏం ప్రయోజనం అని. అప్పుడే సాఫ్ట్వేర్ భూము, వాళ్ళదొక దుమారం నడుస్తుంది, కొత్త డబ్బు వచ్చి పడుతుంది, పత్రికలు పోతున్నాయి, ఫోన్లు వస్తున్నాయి, మాటలే చదవడం తగ్గింది, బడ్డీ కొట్లన్నీ పోయాయి, వీక్లీలు అమ్మేవి. అప్పుడు ఈ కథలు రాసేవాళ్ళు మనం ఉన్నాం గురు ఒకరికొకరు అని చెప్పుకోవడానికి సురేష్ నేను మొదలెట్టిన రైటర్స్ మీట్ చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ చేయగలిగింది. నేను సురేష్ ఫోన్లు చేసి బతిమలాడేవాళ్ళం, సార్ ఒక చోట 2 రోజులు అందరం కలుద్దాం, తప్పకుండా మనం మాట్లాడుకోవాలి, కథలు రాయాలి అంటే 15 మందిని కూడేసేవాళ్ళం. ఇది 2001లో మొదలైంది రైటర్స్ మీటు. 15 మందికి కూడేసేవాళ్ళం. అతి కష్టం మీద 20 మంది, అంతే. 20 మందికి మించేవాళ్ళు కాదు. 2 రోజులు అంటే ఎవరు వస్తారబ్బా అనేసి. వి చంద్రశేఖరరావు గారు, కాట్రాగడ్డ దయానంద, స్వామి, చిలకూరు దేవపుత్ర ఆ టైంలో రాయాలి తప్పనిసరిగా, వీళ్ళు రాస్తుంటే మేము ఇన్స్పైర్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరినీ, పద్మ గారు, తర్వాత విమర్శకులుగా వేణు గారు, కె శ్రీనివాస్ గారు, అందరినీ పిలిచేది. వీళ్ళందరూ వస్తూ సరే మళ్ళీ మనం కథలు రాద్దాం అని మళ్ళీ కథ యాక్టివ్ అయింది. అయినప్పటికీ యువ కథకులు అనేవాళ్ళు రాలేదు. యువ కథకులు అనే ఒక మాట వాడే ధైర్యం ఆ టైంలో మేము చేయలేదు. మేము 95లో ఒక లిస్ట్ వచ్చింది, ఒక కొద్దిమంది వచ్చాం 95లో. ఎవరు యాక్టివ్గా రాస్తున్న వాళ్ళం, బొమ్మిడి జగదీశ్వరరావు, గోపిని, నేను, జి ఉమామేశ్వర్, జి వెంకటకృష్ణ, అజయ్ ప్రసాద్, పెద్దింటి ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి పెద్దింటి అశోక్ కుమారు, మల్లీశ్వరి గారు, వీళ్ళంతా రాయడం మొదలెట్టాం. మాకు కొంచెం ముందుగా సన్నపరెడ్డి గారు విపరీతంగా రాస్తున్నారు. కానీ అతి తక్కువ మందే మమ్మల్ని అందుకున్నారు. మా తర్వాత చాలా తక్కువ. షాజహానా, వేంపల్లి షరీఫ్, సామాన్య, పూడూరు రాజిరెడ్డి, వినోదిని, మల్లిపురం జగదీష్, ఒక 7-8 మంది. వాళ్ళని మళ్ళీ వాళ్ళ కథలు వేస్తూ
మనం ఉన్నాం, మనం రాయాల్సిందే అని చెప్తూ వచ్చింది. 2015 వరకు అండి కొత్త కథకులు, యువస్వరాలు అనే మాటే లేదు తెలుగులో. 2015 నుంచి మళ్ళీ ఇన్నాళ్ళు జరిగిన ఈ రైటర్స్ మీట్ వల్ల సడన్గా ఒక 10-15 మంది తయారయ్యారు. ఇవాళ 20 మంది 30 మంది వచ్చారు రైటర్స్ మీట్ వల్ల. ఈ ఈ సిస్టమ్ మొత్తం కాపాడుకునే ఉంది. ఇప్పుడు కాపాడుకున్నాం, యువస్వరాలు అనే మాట వాడచ్చు, అద్భుతంగా వాడచ్చు. కానీ బయట అంటే ఒక ఫ్యాక్టరీ, ఒక హాస్పిటల్ అనుకోండి, మందుల షాపు పక్కనే ఉండాలి, అంబులెన్స్ ఉండాలి, సరైన ఆపరేషన్ థియేటర్లు ఉండాలన్నట్టుగా కథలు రాసేవాళ్ళు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. మ్యాగజైన్స్ లేవు. వాళ్ళ వాళ్ళ కథల్ని ఒక అందమైన బొమ్మతో చూసుకుని, మా టైంలో మేము కథలు రాసేటప్పుడు మా ముందు తరం వాళ్ళకి అదృష్టాలని దక్కాయి. బాపు గారు బొమ్మలు వేసేవాళ్ళు, చంద్ర గారు వేసేవాళ్ళు, గోపి గారు వేసేవాళ్ళు. మా టైంకి వచ్చేటప్పటికి అన్వర్ లాంటి ఆర్టిస్టులు. కానీ ఇప్పుడు మ్యాగజైన్లు లేవు, వాళ్ళని ఎంకరేజ్ చేసే ఆర్టిస్టులు లేరు. మేము భోపాల్లో ఒక రైటర్స్ వర్క్షాప్కి వెళ్తే వాళ్ళు నెక్స్ట్ మంత్ మేము ఆర్టిస్టుల వర్క్షాప్ చేస్తున్నామండి అన్నారు. ఏందండి ఆర్టిస్టుల వర్క్షాప్ అంటే? సరే, ఆర్టిస్టులే లేరండి, మేము పిల్లల కథలు వేస్తాము, మేము అన్ని ఆర్ట్ క్యాంప్స్, ఆర్ట్ యూనివర్సిటీస్ తిరిగి కొద్దిమందిని ఐడెంటిఫై చేసి పిల్లల కథలకు ఎలా బొమ్మలు వేయాలి, మేము వారం రోజులు వాళ్ళ నుంచి వాళ్ళకు మర్యాదలు చేసి దండాలు పెట్టి వాళ్ళని మేము తయారు చేస్తామండి. ఇప్పటికి చాలామంది తయారయ్యారు. ఇప్పుడు మనకు ఇలస్ట్రేషన్స్ ఉన్నారా? మన కవర్ పేజెస్ ఎలా ఉన్నాయి? మనకు అసలు బొమ్మలు వేసే వాళ్ళు ఎంతమంది మిగిలారు? మనకు డిటిపి సెంటర్స్ లేవు పుస్తకాలు వేయడానికి, మ్యాగజైన్స్ లేవు, ఇదంతా లేవు బయట. కేవలం ఉన్నదంతా కథా నిలయం, రైటర్స్ మీటు, గొప్పగా రాస్తున్న ఒక 30 మంది పిల్లలు. ఈ బయట ఆవరణాన్ని ఇప్పుడు ఎట్లా సృష్టించుకోవాలనేది ఇప్పుడు మన సమస్య. నేను కథానిలయం ఒక్కోసారి సుప్తావస్థలో ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే కథానిలయం లాంటి బ్రాండ్ చాలా పెద్దది. ఆ బ్రాండ్తో ఒక యూనివర్సిటీలో విద్యార్థుల సమావేశం, కథానిలయం అనే బ్రాండ్ 2 రాష్ట్రాల్లో కనపడుతూ ఉండాలి. ఈవెన్ ఢిల్లీలో కనపడుతుండాలి, ఈవెన్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో కనపడాలి. అప్పుడు ఏమవుతుంది? కథానిలయం కలిసి ఒక ఈవెంట్ చేస్తుంది, రైటర్స్ మీట్ కథానిలయం కలిసి ఒక ఈవెంట్ చేస్తుంది. ఇవన్నీ పరస్పరంగా ప్రోత్సాహకం అవుతాయి. దాదాపు 10 ఏళ్లుగా బోల్డ్ మంది యువ కథకులు వాల్యూమ్స్ వేశారు. కనీసం 100-200 వాల్యూమ్స్ వచ్చాయి. కథానిలయంకి మేము కథలు పుస్తకం వేయంగానే ఒక పుస్తకం పంపటం ఒక గౌరవం అనుకునేవాళ్ళం. కనీసం ఆ ప్రచారం కూడా కొన్నాళ్ళు స్తబ్దుగా ఉండిపోయింది కథానిలయం తరపు నుంచి. ఇప్పుడు ఇన్నాళ్ళకి హైదరాబాద్లో ఇది ఎప్పుడో జరగాలి, అసలు ప్రతి జిల్లాలో జరుగుతూ వెళ్ళాలి. 27 ఏళ్ళుగా కథానిలయం అక్కడ ఉంటుంది. దాని ప్రచారం ఎట్లా జరగాలి? ఇక మీదైనా విపరీతంగా చేస్తూ వెళ్దాం మనందరం. ఇవాళ తెలుగు కథ వేరే రాష్ట్రాల్లో లేనంత చురుగ్గా, యంగ్గా తెలుగులో ఉంది. దళిత్ క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి విపరీతంగా మంచి కథలు వస్తున్నాయి. యంగ్ ఉమెన్ వాళ్ళ ఫెమినిస్టిక్ థాట్స్ కథలు వస్తున్నాయి. రాయలసీమలో రూరల్ లైఫ్ ఇప్పుడు కొత్తగా ఎలా చూస్తున్నారో కథలు వస్తున్నాయి. ఈ నేమ్ డ్రాపింగ్ అంటే చాలా పేర్లు వాడాలి. వీటన్నిటినీ చూడండి, నాకు పదే చెప్పాలనిపిస్తుంది. ఇది మనం తానా నుంచి ఉగాది సాహిత్య సంచిక అని ఒకటి వేయచ్చు, కథానిలయం నుంచి దీపావళి సాహిత్య సంచిక అని ఒకటి వేయచ్చు. ఒక 25 కథలు మంచి బొమ్మలతో వేస్తే ఎలా ఉంటుందండి? 100 మంది కథకులు పుడతారు. అరే, కథానిలయం వాళ్ళు వేసే సాహిత్య సంచిక నుంచి సాహిత్య సంచికలు మన కథ వేస్తే ఎలా ఉంటుంది? ఎంత పని చేస్తున్నారు. బహుజన కథాశాల గొప్పగా 15-20 మందిని ప్రొడ్యూస్ చేసింది. అది అందరూ ఇది అవుతుంది. అందరు సిద్ధంగా, వస్తువు సిద్ధంగా ఉంది. పాటకుడి చేతికి, కంటికి, మేధకు అందాలి. దాని మీద మనం కూర్చొని విపరీతంగా మనం ఏం చేయగలము. నాకు మొన్న ఉస్మానియా యూనివర్సిటీ వెళ్తే
లిటరేచర్ కాంగ్రెస్ ఎంతకాలం అయింది ఆ మాట విని? ఒక ప్రొఫెసర్ పూనుకుంటే ఒక యూనివర్సిటీ ఏం చేయగలదు మనం చూసాం. 100 మందిని 200 మంది పిల్లల్ని కూర్చోబెట్టి సాయంత్రం లైట్లు వేసి కవిత్వం చదివారు అక్కడ. శివారెడ్డి గారు పెద్దలంతా చదువుతుంటే అద్భుతమైన రెస్పాన్స్. ఒక లెక్చరర్ చేయగలిగాడు. ఈ యూనివర్సిటీలోని ఒక్క లెక్చర్ని పట్టుకోలేమో మనం? ఒక తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ని పట్టుకొని పిల్లలతో చేయండి, మేమందరం వస్తాం అనిపించేలా. చాలా పని బయట జరగాలి. మీరు చెప్తున్నాను చూడండి, తమిళనాడులో విపరీతంగా రైటర్స్ వర్క్షాపు. ఈయన జయమోహన్ అనే రచయిత 20 ఎకరాలు సొంత డబ్బుతో జయమోహన్ అనే రచయిత 20 ఎకరాలు. ఆయన 3 ఏళ్ల క్రితం, మనం 20 ఏళ్ళకి చేస్తున్నాను నేను, వాళ్ళు 37 ఏళ్ళకి చేస్తున్నారు, నేను 25 ఏళ్ళకి చేస్తున్నాను. ఆయన మొన్న చేస్తున్నాడు, కానీ వాళ్ళు బాగా చేస్తున్నారు. 20 ఎకరాలు కొని పెద్ద కళా నిలయం అంటే అది ఉండాలి. 10 ఎకరాలు తీసుకొని కథల లైబ్రరీ ఉంటుంది, రూమ్స్ ఉంటాయి, హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది. అది కథా నిలయం అంటే. అది కూడా చేయాలి మనం. ఏమో ముఫ్తులో కాదు, మనకు బాకీ, స్టేట్ బాకీ, సొసైటీ బాకీ మనకు. ఈ 20 ఎకరాలు కొని రూమ్స్ కట్టి ప్రతి వారం కథకుల్ని పిలిచి ట్రైనింగ్ ఇస్తున్నాడు అతను. వాళ్ళు తయారవుతారా? మనం తయారవుతాం. నేను అతి కష్టం మీద 1 చేయగలుగుతున్నాను, లేదా 2 చేయగలుగుతున్నాను. ఒక వాల్యూమ్ వేస్తారు వాళ్ళు, ఇంకా ఎన్ని చేయొచ్చు? ఒక కార్యశాల, భోజన కార్యశాల జరుగుతుంది. ఇలాంటి ఎన్ని జరగాలి? ఇవన్నీ అందరం కలిసి మాట్లాడుకోవాలని నా కోరిక. చాలా పనులు చేయొచ్చు మనం. మనకు సాయం చేసే పెద్దలు కూడా చాలామంది ఉన్నారు బయట. అడిగితే చాలు సాయం చేసేవాళ్ళు. కాకపోతే మనం ఐకమత్యంగా పరస్పర పూరకంగా పనిచేయాలని కోరుతూ, అద్భుతమైన కొత్త కథకులకి కథా నిలయం తరపున శుభాభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను.